మనం ఆల్రెడీ ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఎవరైనా చూడకపోతే యూట్యూబ్లో నా యూట్యూబ్ డిజిటల్ విద్య అనే యూట్యూబ్లోకి వెళ్ళి వినొచ్చు. ఇది ఓన్లీ ఎస్పెషల్లీ అబ్రాడ్ స్టూడెంట్స్కి అండ్ ఎవరైతే వేరే స్టేట్స్లో ఉండే వాళ్ళకి కాబట్టి వాళ్ళ కోసం నేను చేస్తున్నాను ఇది. మిగిలిన వాళ్ళు ఎవరైనా నచ్చితే వినొచ్చు. మనం ఆ రోజు డొక్కా సీతమ్మ గారి గురించి చెప్పుకున్నాము. తర్వాత సెకండ్ లెసన్ యోగ్యతకే అధికారం. అంటే మీకు తెలుసు, ఇందులో కనకపు సింహాసనమున సునకము కూచుండబెట్టి శుభలగ్నమునన్ దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేలు మాను వినరా సుమతి. అంటే మనం కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని బుద్ధి మారదు అని చెప్తున్నారు. దాని అర్థం, ఓ సుమతి, కుక్కను తెచ్చి మంచి ముహూర్తం చూసి బంగారపు సింహాసనంపై కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసినా దాని బుద్ధి ఎలా మారదో అలాగే చెడ్డవాడికి మంచి పదవిని ఇచ్చి ఎంత గౌరవంగా చూసినా వాడు తన చెడు బుద్ధిని వదలడు. ఈ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాగంటి కోటేశ్వరరావు గారు 3 ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఒకటి ఈ పిక్చర్లో కనిపిస్తుంది కదా, కుక్క. సో ఈ సునకాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టినప్పటికీ, అంటే కుక్కని బంగారపు సింహాసనంపై కూర్చోబెట్టి శుభముహూర్తంలో బట్టలు వేయించి రాజుగా ప్రకటించినా అది రాజు కాలేదు కదా. అది ఒకటి. అలాగే ఇంకొకటి ఏంటి అంటే ఎలక. అంటే బై బర్త్ మనకి కొన్ని నేచర్స్ ఉంటాయి, అవి మారవు అని చెప్తున్నాడు. మనం మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల అవి మార్చుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే ఎలుక సెకండ్ ఎగ్జాంపుల్. దీని అర్థం ఏంటి? ఎలుకకు ఒక లక్షణం ఉంటుంది. ఏమిటంటే ముందు వెనుక ఆలోచించకుండా ఏది కనబడినా కొరికి కన్నం పెట్టడం. అది బట్టలు కనబడినా, బుట్ట కనబడినా, వల కనబడినా కన్నం పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒక పెద్ద త్రాచుపాముని పట్టుకుని ఒక వెదురు బుట్టలో పెట్టి మూత పెట్టాడు. ఆ పాము తలెత్తడానికి కూడా వీలు లేదు. లోపల అది బాగా నీరసపడిపోయింది, బయటికి రాలేదు. ఆకలి బాగా వేస్తుంది. అటువంటప్పుడు ఎలక అటు వచ్చింది. ఆ బుట్ట కనబడగానే దాన్ని కొరికింది. లోపల ఉన్న పాము ఆ ఎలుకని తినేసి ఆకలి తీర్చుకుని ఎలుక పెట్టిన కన్నంలో నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రతిదాన్ని కొరికి కన్నం పెట్టే అలవాటు ఉన్న ఎలక ఆ అలవాటు చేతనే మరణించింది. పాము తప్పించుకుని వెళ్ళిపోయింది. చూడండి, ఈ కన్నంలో నుంచి ఇక్కడ ఉంది, ఎలక కొరికింది, ఇక్కడ ఆ హోల్లో నుంచి పాము ఎస్కేప్ అయింది. అలాగే 3వ ఎగ్జాంపుల్ ఏంటి అంటే శల్యుడు అనే అతను మహాభారత యుద్ధంలో చాలా గొప్ప పాత్ర పోషించాడు. ఆయన మద్ర దేశాధిపతి, అలాగే నకుల సహదేవులకు మేనమామ. ఆయన మహాభారత యుద్ధం ప్రారంభం అవుతుంటే పాండవులకు సహాయం చేయడానికి బయలుదేరి వస్తున్నాడు. కానీ ఆయనకు ఒక బలహీనత ఉంది, పొగిడితే లొంగిపోతాడనమాట. అలా పొగడంగానే ఇలా లొంగిపోతాడు. దుర్యోధనుడికి అది బాగా తెలుసు కాబట్టి దారిలో దుర్యోధనుడు కలిసి అతన్ని పొగడడం మొదలుపెట్టాడు. అది చూసి నేను నీకు సహాయపడతాను అని అంటాడు. తర్వాత కొంతసేపటికి కృష్ణుడు కనిపిస్తాడు. కృష్ణుడు కనిపించినప్పుడు అంటే ఇందులో అలా లేదు, దుర్యోధనుడు పొగడ్తలతో తమ పక్షానికి తిప్పుకున్నాడు. సో పొగడ్త వినగానే అతని పక్షానికి వెళ్ళిపోతాడు. అలా పొగడ్తలకి లొంగిపోయి ఇంకా పొగడ్తలు కావాలని కోరుకుని యుద్ధంలో తన ప్రతిభను చూపలేకపోయాడు. స్వభావంలో దోషం ఉన్నంతకాలం ఎంత పెద్ద పదవిలో కూర్చున్నా మంచి పని చేయలేరు. ఆ స్వభావం మారాలంటే సత్పురుషులతో కలిసి స్నేహం చేయాలి. అర్థమైంది కదా. మనం చేసే ఫ్రెండ్షిప్ని బట్టి, మనం తిరిగే ఫ్రెండ్స్ని బట్టి కూడా మన బుద్ధులు మారుతాయి. అలాగే గట్టిగా ఉన్న ఇనుము నీటితో స్నేహం చేస్తే తుప్పు పట్టి ముక్కలవుతుంది. అవును కదా. మనం ఇనుపరాడ్లను అలా వదిలేస్తే వర్షంలో తడిచి అలా ఏమవుతుంది, చివరికి ఇలా ముట్టుకుంటే తుప్పు అయిపోద్ది.
అది ఇనుము అగ్నితో కలిస్తే వంగి ఏ ఆకారం కావాలంటే ఆ ఆకారం మారి ఉపయోగపడి పనిముట్టుగా మారుతుంది. మనం అదే రాడ్ని ఫైర్లో పెడితే డెఫినెట్గా మనం ఎలా వంగదీస్తే అలా వంగుతుంది. కనుక మంచి సహవాసాలు చేసి పుట్టుకతో వచ్చిన స్వభావ దోషాలు ఉంటే దిద్దుకుని కీర్తివంతులై వృద్ధిలోకి రావాలి. ఇఫ్ వీ హ్యావ్ ఎనీ వీక్నెస్ ఆర్ ప్రాబ్లమ్స్ by birth, we can change by do friendship with good people, good friends తో ఫ్రెండ్షిప్. మనం ఫ్రెండ్షిప్ చేసే పిల్లల్ని బట్టి మనల్ని కూడా డిసైడ్ చేస్తారు. ఓకేనా? సో ఈ లెసన్ అదనమాట, యోగ్యతకే అధికారం. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మీరు ఒక్కొక్క లెసన్ చూడాలి అనుకుంటే యూట్యూబ్లో డిజిటల్ విద్య అని ఉంటుంది, దానిలో కొడితే ప్రతి రోజుకొక లెసనే చెప్తున్నాను. ఇది మీ పిల్లలకు అర్థమయ్యేలాగా మీరు చెప్పుకోవచ్చు. పడుకునేటప్పుడు జస్ట్ ఒక్క 10 నిమిషాలు దీన్ని మీకు ఏమర్థమైందో దాని నుంచి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. మొదటిది సాయం చేద్దాం, డూ హెల్ప్. ఇప్పుడు యోగ్యతకి అధికారం. థ్యాంక్ యూ.